సార్ అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పాలని కూడా చెప్పండి, లేదంటే లేదు సార్. యాక్చువల్గా ఎప్పుడో మీ ఇంటర్వ్యూలో చూసింది, ఫస్ట్ జీవిత గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి వింటున్నారు. సో జీవిత గారి కంటే ముందు మీకు శ్రీదేవి గారి మ్యాచ్ వచ్చిందని అన్నారు సార్, అదొక అప్పట్లో ఉంది, నిజంగానా సార్? అవును, వచ్చింది. ఓకే. అంటే మా ఫాదర్ వాళ్ళ శ్రీదేవి ఫాదర్ ఫ్రెండ్స్. ఓకే సార్. అండ్ మధ్యలో ఉన్న ఫ్రెండ్స్ అందరు కలిసి అలా అనుకున్నారు. తర్వాత సార్ దాని గురించి వదిలేద్దాం, ఇప్పుడు ఆవిడ లేదు కాబట్టి. ఓకే ఓకే సార్. అంటే ఇప్పటి వరకు అంటే సినిమాలు ఇప్పటి వరకు మీరు చేసినవి అప్పట్లో యాక్టింగ్ వేసారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. ఇప్పటికీ యాక్టింగ్ అంటే ఇంప్రూవ్ అవుతుంది, యంగ్ డైరెక్టర్స్ వస్తూ ఉన్నారు, సో సినిమాలు హిట్ అవుతున్నాయి. అంటే అప్పట్లో నరేషన్ ఎలా ఉండేది సార్? నరేషన్ ఇప్పుడు విన్నప్పుడు అంటే ఏమైనా ఇంచుమించు ఉండేవా సార్? అప్పుడు స్క్రీన్ ప్లే మీద ఐడియా ఎక్కువ ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది సార్? అయ్యో, ఇప్పుడు ఇంకా ట్రమెండస్ ఇంప్రూవ్మెంట్, అన్నీ చూస్తున్నారు. మన కంటిన్యూటీ మేమంతా గుర్తుపెట్టుకుంటాము. అప్పుడు సినిమా చేసేటప్పుడు మేము అంటూ ఉంటాము, లెఫ్ట్లో వాచ్, రైట్లో రింగ్, ఇలా ఉండాలి అని మేము ఎక్కువ చూసుకుంటాము. డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ అడిగినప్పుడు మేము పార్టిసిపేట్ చేస్తాం ఇలా ఇలా అని. కానీ ఇప్పుడు దాన్నిటి ఓ డిపార్ట్మెంట్ ఉంది, అందరూ భలే రాసి పెట్టుకుని ఈ వాచ్ ఇక్కడ ఇందులో కట్టానా, ఇందులో కట్టారు సార్, నాకు డౌట్ చూడండి వాచ్ కట్టానా లేదా అంటే ఆ ఫోటో తీసుకొచ్చి చూపిస్తారు. సో అంత ఇంప్రూవ్ అయ్యారు. సో అన్నీ మనకు చూపించేస్తారు. ఆ సీన్ నెక్స్ట్ డే కంటిన్యూటీ వెళ్ళేటప్పుడు ఫోటోతో సగా అన్నీ చూపించేటప్పుడు మనకి కాన్ఫిడెన్స్ అండ్ మన ఈజీగా ఉంటుంది వర్క్. అప్పట్లో మేము ఎక్కువ అనుకున్నామో ఏమో కానీ, పార్టిసిపేట్ చేసామో ఏమో కానీ అలా అనిపించింది. ఓకే. జీవిత గారి డైరెక్షన్లో 5 సినిమాలు చేశారు, మంచి మూవీస్ చేశారు సార్. తను తీసిన మూవీల్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి సార్? 2 సినిమాలు ఎక్కువ ఇష్టం సార్. ఒకటి ఎవడైతే నాకేంటి, ఇంకొకటి శేషు. ఓకే, అవును సార్, నిజంగా. సో ఇప్పుడు రాజశేఖర్ గారు అంటే జీవిత గారు, జీవిత గారు అంటే రాజశేఖర్ సార్. ఇది ఇప్పుడు చూసుకుని చాలా వరకు చిన్న చిన్న వాటి వల్ల బ్రేకప్స్ చాలా వరకు అవుతున్నాయి సార్. ఎలా ఉండాలంటే సార్, మీ సీక్రెట్ ఏంటి, అసలు ఎలా ఉండాలంటారు సార్? సజెషన్ ఏంటి సార్ యంగ్ కపుల్స్కి ఇచ్చే సలహా మీరు? అది మన సలహా ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు వాళ్ళు యంగ్ కపుల్స్ మనకి ఇస్తారు సలహా. అందరి అన్నీ తెలుస్తుంది. మా పిల్లలు ఎంత ఇంటెలిజెంట్గా ఉన్నారు, ఎలా టాలెంటెడ్గా ఉన్నారు, ఎలా జీవితాన్ని ఎలా అర్థం చేసుకున్నారు, ఇదంతా చూసేప్పుడు నాకు నిజంగా ఐ ఫీల్ ప్రౌడ్. అవర్ కిడ్స్ ఆర్ ఇంటెలిజెంట్, దే ఆర్ ఈ రేస్లో వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు. ఈ లైఫ్ అనేది పెద్ద రేసింగ్ కదా, రోజు వీ హ్యావ్ టు వర్క్. సో అలా. సార్ ఉగాది అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? లేదు, మీరు అడిగిన క్వశ్చన్ మనం వదిలేసాము కదా, మీరు ఆపేశారు అనుకోని నెక్స్ట్కి వెళ్ళిపోయాను సార్ నేను. ఏది అడిగారు మీరు? సో యంగ్ కపుల్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటంటే, సలహా వద్దు అలా. అదే, సో యంగ్ కపుల్కి సలహా అనేది అవసరం లేదు. బట్ ఏదైనా ఒకటి, ఎవరైనా ఒకరి విట్టు కొడుకును కాంప్రమైజ్ అవ్వాలి. ఓకే, విట్టు కొడుకుడు. ఓకే సార్, తమిళ్. ఓకే, ఇచ్చి పుచ్చుకోవాలి, అదని విట్టు కొడుకును అలా ఉండాలి. అండ్ కాంప్రమైజ్ అవ్వాలి, లేదంటే కష్టం. ఇద్దరు నేను పట్టిన కుందేలకు 3 కాలే అంటే. అదే సార్. సో ఉగాది అనగానే మీకు ఏం గుర్తొస్తుంది సార్? ఎలా జరుపుకుంటారు పండుగ? ఉగాది అంటే ఇప్పుడు పచ్చడి తాగాల కదా, చేస్తారా సార్? మా మమ్మీ అందరూ చేసి ఇచ్చి తాగి పెరిగాను.
అది ఇయర్లీ వన్స్ తాగుతున్నా కూడా వింతగానే బాగానే ఉంటుంది. వింతగా బాగానే ఉంటుంది అని చెప్పారు సార్. కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు మేజర్ యాక్సిడెంట్ అయింది, తర్వాత కరోనా ఎఫెక్ట్, తర్వాత రైట్ లెగ్ ఫ్రాక్చర్, ఇన్ని దాటుకొని కూడా ఇంత ఎనర్జీగా ఇంత గ్లామరస్గా ఎలా ఉన్నారు సార్? రీజన్ ఏంటి సార్? హోప్, రేపు బాగుంటుంది, సార్ టుమారో ఈజ్ అవర్స్ అన్న ట్రస్ట్, ఆ నమ్మకం, అదంతా కలిసే మనల్ని నడిపిస్తూ ఉంటుంది. సో అదే నడిపిస్తుంది. ఓకే. సో మీరు డాక్టర్, యాక్టర్, హీరో. సో ఎప్పుడన్నా శివాత్మిక గారు, శివాని గారు ఎప్పుడన్నా ఈ డాడీ ఇలా ఉంటే బాగుంటుంది, నువ్వు ఇలా ఉంటే బాగుంటుంది అంటే కాన్వర్జేషన్ ఉన్నప్పుడు మీరు ఎలా నచ్చుతారో అని ఎప్పుడైనా అడిగారా సార్? డాక్టర్గానా లేదంటే హీరోగానా? అంటే నేను నా పిల్లలు అందరూ ఈక్వల్గా పార్టిసిపేట్ చేసుకుంటాము సార్. సో వాళ్ళు మంచి చెప్తే నేను వింటాను, నేను మంచి చెప్తే వాళ్ళు వింటారు. ఎక్కువ వాళ్ళ దగ్గరే వదిలేసా ప్లానింగ్. అంటే అన్నీ ఇప్పుడు ఇల్లు మాది రెనోవేట్ అవుతుంది. సో రెనోవేట్ అవుతున్న ఏమేం చేయాలి ఏంటి అనేది మా పిల్లలే చూసుకుంటున్నారు. సో మీన్ వైల్ వేరే మేము స్టే చేయాలి కదా, అది ఎక్కడ అపార్ట్మెంట్లో ఉంటాం అని వాళ్ళ ఇష్ట ప్రకారమే మేము మూవ్ అయ్యాము, ఉంటున్నాము. అండ్ నాకు యాక్సిడెంట్ అయ్యింది కదా, జీవితాతో పాటు మా ఇద్దరు పిల్లలు చూసుకున్నారు. పెద్ద పాప డాక్టర్ కాబట్టి ఫుల్గా అందరూ కూడా ఉండి ముగ్గురు డాక్టర్స్గా చూసుకున్నారు జీవిత ఇద్దరు పిల్లలు. ఓకే. సో యూవీ క్రియేషన్స్ నుంచి ఇప్పటివరకు చాలా వరకు మూవీస్, మంచి మూవీస్ వచ్చాయి సార్. రీసెంట్లీ కూడా సినిమా కపుల్ ఫ్రెండ్లీ ఇంకా చూడలే. ఓకే. సో అంటే కంటెంట్ని బట్టి చేస్తూ ఉంటారు. అంటే ఏం చెప్తారు సార్ యూవీ క్రియేషన్స్ గురించి? ఏం చెప్తారు? యూవీ క్రియేషన్స్ ఇట్స్ ఎ వండర్ఫుల్ కంపెనీ అని నేను విన్నాను చేయడానికి ముందు. చేసినప్పుడు ఎందుకు అంత పేరు వచ్చింది అంటే వాళ్ళు అంత రాయల్ ట్రీట్మెంట్ ఇస్తారు, దేనికి వెనకాడరు, ఎంత ఖర్చు అయినా పెడతారు ఆ సీన్ అవసరం అయితే. క్వాలిటీ చూస్తారు. ఇది ఈ 2 డేస్లో కంప్లీట్ చేయాలి అన్నది కాకుండా ఆ సీన్ సాటిస్ఫాక్టరీగా వచ్చిందా అనేది. సపోజ్ 1 డే ఎక్స్ట్రా పడింది అంటే దే విల్ బి రెడీ. వాళ్ళు ఆ ఖర్చుని ఎప్పుడు చూడరు. సో అది నిజంగా పెద్ద ప్రొడక్షన్ అంటే అలా ఉంటుంది అన్నది నేను చూసింది. ఓకే. మొత్తానికి అంటే ఒక సీన్ అడగాలి సార్. ఇప్పటికీ ఆ డైలాగ్ చాలామందికి తెలుసు, బాగా నవ్వుకుంటారు. సో సింహరాశి మూవీలో సంబంధానికి వెళ్ళినప్పుడు బ్రహ్మానంద గారు ఉన్నప్పుడు ఒక్కసారి వచ్చి పోమ్మా మెరుపుతీగా అలా వీళ్ళు వచ్చారు, ఒకసారి వచ్చి వెళ్ళమ్మా మెరుపుతీగ అంటే మెరుపుతీగ లాగానే నిన్న చాలాసేపు మెరుపు తీగలు చూస్తూ ఉన్నా, బట్ సౌండ్ లేకుండా, సౌండే రాలేదు. అదే లైట్నింగ్, అదే నేను అలా ఆలోచిస్తున్నా. లైట్నింగ్ థండర్ అదే డిఫరెన్స్. ఓకే. అదే నిన్న ఆ తర్వాత వచ్చింది, కాసేపు తర్వాత సౌండ్తో వచ్చింది. స్లైట్గా డ్రిస్లింగ్ కూడా పడిందంట. అవును సార్, మా ఇంటి దగ్గర పిల్లలు చెప్పారు. సో ఇప్పటి వరకు మీరు తీసిన మూవీస్లో ఏదన్నా కష్టంగా అనిపించిన సీన్ ఏదైనా ఉందా సార్? ఇన్ని మూవీస్లో సార్, మూవీస్లో మీరు భయపడ్డ సీన్? భయపడ్డా సీన్లో ఎక్కడైనా సార్, ఆఫ్ స్క్రీన్ ఇంత దాంట్లో సార్? భయపడలేదు, బట్ కష్టపడిన సినిమాలు ఉన్నాయి సార్. దేనికి భయపడాలి?
సీన్ గురించి ఇప్పుడు చాలా వరకు అవును, బయటకు అవును. వస్తున్నాయి కదా సార్, అవును, అలా ఏది ఇంతకుముందు ఎక్కువ భయపడేవాడిని, ఇప్పుడు తగ్గింది. అంటే ఓ సీను ఆగ్రహం అంతా నాకు గుర్తు, కంటిన్యూస్గా ఆగ్రహం. ఆగ్రహం సార్ సినిమాలో పొద్దున 10:30కి ఏదో స్టార్ట్ చేసి నెక్స్ట్ డే ఈవినింగ్ 8 o'clock వరకు షూటింగ్. అమ్మా సార్. అండ్ ఆ క్లైమాక్స్ సీన్ అది ఇంపార్టెంట్ సీన్ అని సార్ మా పెట్టుకుని అది జరిగింది అలా. మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ ఒక 1 hour బ్రేక్ ఇచ్చారు, వెళ్ళి రెడీ అయ్యి మళ్ళీ వచ్చి ఈవినింగ్ 8 వరకు షూట్ చేశారు. 8కే అయ్యింది. 8 o'clock 9 o'clock ట్రైన్లో నేను వైజాగ్ వెళ్తున్నా, వెళ్ళి ట్రైన్లో వెళ్ళి పడుకున్నా, అంతే తెలుసు నెక్స్ట్ వైజాగ్లో లేపుతున్నారు. అంత టైర్డ్గా ఉన్నా సార్. అసలు